పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి, సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని మీ ముందుకొస్తూ ఉన్నా. అదేమిటంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే. గత కొన్ని రోజులుగా అమెరికా దేశంలో లాస్ ఏంజెల్ అనేటువంటి ఒక మహా సిటీ నగరం తగలబడిపోయింది. పూర్తిగా ధ్వంసమైపోయింది, బూడిదైపోయింది. దాదాపు 12,00,000 ఇళ్ళు తగలబడిపోయినాయి. 15, 16 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం. వాస్తవానికి అక్కడ నివసించే వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప ధనవంతులండి. సెలబ్రిటీస్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సెలబ్రిటీసే. సినీ ఫీల్డ్ వాళ్ళు ఎక్కువ. ఉదాహరణకి మన యొక్క తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సినీ యాక్టర్లందరూ ఎక్కడ నివాసం ఉంటారు అని చెప్తే మనకు గుర్తొచ్చేటటువంటి ప్రాంతం జూబ్లీ హిల్స్ నగరం. జూబ్లీ హిల్స్ హైదరాబాద్‌లో. అలాగనే ఈ అమెరికాలో కూడా హాలీవుడ్ యాక్టర్స్ అందరూ కూడా, డైరెక్టర్స్ అందరూ కూడా ఎక్కడ నివాసం ఉంటారంటే వాళ్ళు ఉండేటటువంటి లాస్ ఏంజెల్ అనేటువంటి ఈ మహానగరంలో వాళ్ళు నివాసం ఉంటారు. సెలబ్రిటీస్ అందరూ కూడా అక్కడే ఉంటారు. అలాంటి గొప్ప పట్టణం ఈరోజు బూడిదగా మిగిలింది. కారణం ఏంటి? ఎందుకు ఇంత భయంకరమైనటువంటి శిక్ష ఆ దేశం మీదకి దేవుడు అనుమతించాడు అని మనం ఆలోచన చేస్తే వాస్తవానికి అమెరికా దేశమంతా కూడా క్రిస్టియానిటీనే. వాళ్ళందరూ క్రైస్తవులే. మరి క్రైస్తవులైనప్పటికీ కూడా ఇంత ఘోరమైన శిక్ష ఎందుకొచ్చింది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు బయటకొచ్చినియండి. అవేంటంటే ఎగ్జాక్ట్‌గా ఒక 2 డేస్ తర్వాత ఈ కార్చిచ్చు అనేటటువంటి ఈ అగ్ని ప్రమాదం ఈ నగరంలో జరగబోయేటటువంటి 2 రోజులకి ముందటి రోజు అక్కడ ఉన్నటువంటి ఈ సెలబ్రిటీస్ అందరూ, సినీ యాక్టర్స్ అందరూ కూడా గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్ అనేటువంటి ఒక ఫంక్షన్ నిర్వహించుకున్నారు. నిర్వహించుకొని అందులో కొన్ని నీచమైనటువంటి కార్యాలు వాళ్ళు చేశారండి. బాధాకరమైనటువంటి విషయాలు, దేవుడు సహించనటువంటి కొన్ని మాటలు వాళ్ళు వాడడం జరిగింది. అదేమిటంటే అక్కడ ఒక లేడీ నిలబడి, అదేవిధంగా కొంతమంది వ్యక్తులు నిలబడి ఫస్ట్ వాళ్ళు వాడిన మాట ఏమిటంటే గాడ్ డౌన్ డౌన్. గాడ్ డౌన్ డౌన్. ఈ పదాన్ని వాళ్ళు వాడుతూ ఆనందించారు. రెండవది, ఇప్పుడు ట్రంప్ గారొచ్చారు అమెరికా అధ్యక్షుడి కింద. అంతకుముందు ఉన్నటువంటి బైడెన్ బైడెన్ పరిపాలనలో ఆయన ఒక 10 జీవోలు రిలీజ్ చేశాడంట ఆ దేశంలో. అందులో నీచమైనటువంటి కొన్ని జీవో ఏంటంటే, మొట్టమొదటిది సెక్స్ బిఫోర్ మ్యారేజ్. పెళ్ళికి ముందు ఎవరైనా సరే విచ్చలవిడి జీవితం జీవించొచ్చు. ఇదొకటి. రెండవది ఆహ్, గే మ్యారేజెస్ అంటే పురుషులు పురుషులతో, స్త్రీలు స్త్రీలతో మ్యారేజ్ చేసుకోవచ్చు. ఇదొక జీవో. తర్వాత కిల్డ్ యాక్ట్ అంటే ఒక స్త్రీ గర్భము ధరించి బిడ్డను కంటుంది కాబట్టి, ఆ బిడ్డను చంపుకునేటటువంటి హక్కు తల్లికి ఉందని చెప్పి, ఈ నీచమైనటువంటి ఆ యొక్క చట్టాలను తీసుకొచ్చాడు ఆయన. అదే వీళ్ళు బేస్ చేసుకొని ఈ యొక్క ఆహ్, గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్ ఫంక్షన్‌లో వీళ్ళు పలికిన మాటలేమిటంటే, గాడ్ డౌన్ డౌన్ అనే మాట భయంకరమైన మాట. రెండవది సెక్స్ బిఫోర్ మ్యారేజ్. పెళ్ళికి ముందే మేము ఆహ్, సంబంధాలు పెట్టుకుంటాం, అక్రమ సంబంధాలు. పెళ్ళికి ముందే మేము విచ్చలవిడి జీవితం జీవిస్తాం. ఇది మా ఇష్టం. మా లైఫ్ అనేటటువంటి ఒక మాట అరుస్తూ కేకలు వేస్తూ పలికారు. తర్వాత వాళ్ళు పలికినటువంటి అతి జుగుప్సాకరమైనటువంటి పదజాలం ఏంటంటే, వి లైక్ హోమోసెక్సువాలిటీ. వి లైక్ హోమోసెక్సువాలిటీ అంటే పురుషులు పురుషులతో, స్త్రీలు స్త్రీలతో సాంగిత్యాన్ని కొనసాగిస్తాం. నీచమైనటువంటి పాపం, భయంకరమైనటువంటి పాపం, సృష్టికి విరుద్ధమైనటువంటి పాపం. ఈ మాటలు వాళ్ళు పలుకుతూ డాన్స్ చేస్తూ ఆనందించారంటండి. గాడ్ డౌన్ డౌన్. ఇక దేవుడు కూడా లేడు. అంత గొప్ప నగరాన్ని మేము సృష్టించుకున్నాం. మాకేం కాదు.
దేవుడు కూడా ఏం చేయలేడు. దేవుడు కూడా తక్కువే మా పట్టణం ముందు, మా సంపద ముందు, మా ధనం ముందు అనేటటువంటి హేళనగా దేవుడిని వాళ్ళు హేళన చేస్తూ ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా నీచంగా వీళ్ళు మాట్లాడడం జరిగింది. వీళ్ళు మాట్లాడడం జరిగింది. ఈ మాటలు విన్నప్పుడు నాకేమనిపించిందంటే, దేవుడు ఎందుకు అగ్ని చేత ఆ పట్టణాన్ని కాల్చేశాడంటే, దేవుడు రోషం కలిగిన వాడండి. ఆయన ఎంత ప్రేమామయుడో, ఆయన అంత రోషం కలిగినటువంటి దేవుడు. సహించేటటువంటి దేవుడు కాదు. దేవుని నామాన్ని అవమానపరిచారు. ఒక ఒక పాపం అది. రెండవది వారిలో గర్వం వచ్చేసింది. సృష్టికి విరుద్ధమైనటువంటి పాపములో ఆ లాస్ ఏంజెల్ పట్టణంలో ఉన్న వాళ్ళు సెలబ్రిటీస్ అందరూ కూడా నీచమైన పాపంలో ఉండిపోయారు. ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణంలో కూడా ఇలాంటి పాపాన్నే వాళ్ళు చేశారండి. ఎందుకు దేవుడు అంత క్రూరంగా కఠినంగా వాళ్ళని శిక్షించాడంటే, అగ్ని చేత కాల్చివేశాడంటే, ఈ లాస్ ఏంజెల్‌లో ఉన్నటువంటి పాపము, ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నటువంటి పాపము కూడా ఎగ్జాక్ట్‌గా అక్కడ ఇక్కడ ఒకే విధంగా ఈ పాపాన్ని వాళ్ళు ఆహ్, పాపాల్లో వీళ్ళు జీవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకసారి వాక్యాన్ని చూసుకుంటే ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము 4వ వచనం. వారు నిద్రించక మునిపే సొదొము నగరమునందలి పురుషులు, పిన్నలు, పెద్దలు అందరును ఎగబడి వచ్చి లోతు ఇంటిని చుట్టుముట్టిరి. ఆ జనులు లోతును పిలిచి, ఈ రాత్రి నీ ఇల్లు చొచ్చిన వారు ఎక్కడ ఉన్నారు? వారిని వెలుపలికి రప్పింపుము. మేము వారి సంగతి ఏమిటో తెలుసుకోవలయును అని కేకలు వేసిరి. లోతు వాకిట ఉన్న జనసమూహము కడకు వెళ్ళెను. వెలుపలకు వచ్చి ఇంటి తలుపులు వేసెను. వారితో, సోదరులారా, మీరు ఇంత పాతకమునకు తెగింపవలదు. నాకు 2 కుమార్తెలు ఉన్నారు. వారు కన్యలు. వారిని మీకు అప్పగింతును. మీ ఇష్టమొచ్చినట్లు చేయుడు. నా ఇంట నా ఇంటి నీడకు వచ్చిన ఈ మనుజులకు మాత్రము మీరు ఏ అపచారము చేయవలదు అనెను. దానికి వారు, నీవు నోరెత్తకుండా అవతలికి పొమ్ము. వీడు పరదేశిగా వచ్చి ఇక్కడ పాతుకుని పోయెను. నేటికి మన పాలిట పెద్ద తీర్పరిగాడాయెను. ఓరి, ముందు వారికంటే ఎక్కువగా నిన్ను అవమానపరుతుము అనిరి. వారు గుంపు కట్టి లోతు మీద పడి తలుపులు పగలగొట్టుటకు దగ్గరకు వచ్చిరి. కాని లోపల ఉన్న మనుజులిద్దరూ వెలుపలకు చేతులు చాచి లోతును లోనికి లాగి తలుపులు మూసిరి. పిదప తలుపు దగ్గర ఉన్న వారిలో పిన్నల నుండి పెద్దల వరకు అందరకు కంటుచూపు పోవునట్లు చేసిరి. అందుచే వారు తలుపులు కనబడక తడబడిరి. చూడండి ఎంత ఘోరమైనటువంటి పాపం అది. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ కూడా లోతు ఇంటికి వచ్చి, ఆ లోతు ఇంటికి వచ్చిన 2 మనుషుల్ని బయటికి పిలవమని కేకలు వేస్తున్నారు. వారితో మేము పాపం చేయాలి, వారిని మేము అవమానపరచాలి, బయటికి తీసుకురా వాళ్ళని అని కేకలు వేస్తూ తలుపులు కొడుతూ ఉన్నారండి. అప్పుడు లోతు బయటకు వచ్చి ఆయన ఏమన్నాడంటే, అయ్యలారా, నా ఇంటికి వచ్చిన అతిథులు వాళ్ళు. ఆ మనుషులిద్దరిని, ఆ పురుషులిద్దరిని మీరేం చేయొద్దు. మీరేమైనా కీడు తలపెట్టాలనుకుంటే, నా ఇంటిలో పెళ్లి కానటువంటి కన్యకులు నా కూతుర్లు 2 ఉన్నారు. వారిని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అంతేగాని ఆ మనుషులనిద్దరిని మాత్రము ఏ కీడు తలపెట్టవద్దని బ్రతిమలాడాడండి. కానీ వాళ్ళేమంటున్నారు, నీ కూతుర్లు అవసరం లేదు. ఆ మనుషులే మాకు కావాలి. అయినా నువ్వు మాకు తీర్పు తీర్చేవాడివయ్యావా? పరదేశిగా మా దేశానికొచ్చి ఇక్కడ పాతుకుపోయి ఇప్పుడు మాకే తీర్పరిగాడివయ్యావా? వాళ్ళకన్నా ముందు నిన్నే చెడుపుతాం, నీ మీదే పాపం చేస్తాం, నిన్నే అవమానిస్తాం అని ఆ లోతు మీద కూడా వాళ్ళు ఎగబడ్డారండి. చూడండి ఎంత నీచమైన పాపము. పురుషులు వచ్చిన వాళ్ళు పురుషులు, పిన్నలు, పెద్దలు అందరూ ఉన్నారు. మరి ఆ పురుషులతో పని ఏమిటండి? చూడండి వాళ్ళు చేసేటటువంటి ఆ నీచమైన పాపం అక్కడ క్లియర్ కట్‌గా మనకేం అర్థమవుతుందంటే హోమోసెక్సువాలిటీ అది. పురుషులతో, స్త్రీలతో అలాంటి నీచమైన పాపంలో ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణవాసులు ఉన్నారు కాబట్టి దేవుడు ఆ నీచమైన పాపాన్ని అక్కడితోనే కాల్చివేయాలని తలంచి ఆకాశము నుంచి అగ్ని గంధకములు కురిపించి ఆ పట్టణాన్ని కాల్చివేశాడు. నేటికి కూడా అగ్ని గంధకముల జాడ ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నది.
ఇప్పటికి కూడా బూడిద అక్కడ కురుస్తూనే ఉంటదంట ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే పాపాన్ని ఎగ్జాక్ట్‌గా ఇక్కడ లాస్ ఏంజెల్‌లో కూడా ఆనాడు వాళ్ళు మొన్న ప్రకటన చేశారు. వి లైక్ హోమోసెక్సువాలిటీ అన్నారు. సెక్స్ బిఫోర్ మ్యారేజ్ అని కేకలు వేశారు. గాడ్ డౌన్ డౌన్ అని కేకలు వేశారు. మేమే ధనవంతులమి, మేమే సంపాదన పరులమి, అన్నీ మాకున్నాయి. ఇక దేవుడితో పనేమిటి అన్నారు. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. మనం ఎంతగా దీవించబడినా, ఎంతగా గొప్పవారిమైనా, ఆ గొప్పతనాన్ని కలగజేసిన వాడు, ఆ దీవెనలు ఇచ్చిన వాడు దేవుడే. దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేం. ఆ సత్యాన్ని కూడా వాళ్ళు తెలుసుకోలేకపోయారు ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం మనం. యోహాను సువార్త, యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. నేను ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నాయందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో, అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమీ చేయజాలరు. ఆ లాస్ ఏంజెల్‌లో ఉన్న ఆ సెలబ్రిటీస్‌కి, ఆ సినిమా యాక్టర్‌లకి ఈ విషయం తెలియలేదండి. మేమే సొంతగా కష్టపడ్డాం. మా తెలివితేటలతోనే మేము రాణించాం. మా జ్ఞానంతోనే మేమింత గొప్పవారివయ్యాం. మా కష్టంతోనే మేమింత దీవించబడ్డాం. ఇక దేవుడితో మాకు పనేంటి అని మూర్ఖపు ఆలోచన వాళ్ళు చేశారు. వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే, దేవుడు లేకుండా మనం ఫలించలేము. దేవుని దయ లేకుండా మనం ఆశీర్వదించబడలేము. ఒకడు హెచ్చించబడాలంటే దేవుని కృప ఉండాలి. ఒకడు ఆశీర్వదించబడాలంటే దేవుని దయ ఉండాలి. ఒకడు జీవించాలంటే దేవుని కృప ఉండాలి. దేవుని కృప లేకుండా మనం జీవించలేం. ఆ సత్యం వాళ్ళకి తెలియలేదు. నీచమైన పాపంలో ఆ లాస్ ఏంజెల్, అమెరికా దేశంలో ఉన్నటువంటి ఆ పట్టణం, ఆ లాస్ ఏంజెల్ అనేటువంటి ఆ నగరం నీచమైన పాపంలోకి వెళ్ళిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈనాటి సొదొమ గొమొర్రా పట్టణాలుగా ఉన్నాయి. అందుకే దేవుడు వెంటనే శిక్షించాడండి. దేవుడు వెంటనే శిక్షించాడు. ఈ దేవుని బిడ్డలారా, ఇదే కదా నిజమైనటువంటి విగ్రహారాధన. దేవుని కన్నా గొప్పగా మనం దేన్ని ప్రేమించినా, దేవుణ్ణి మనం చిన్నచూపు చూసినా, దేవుడు లేడని మనం భావించినా, అది భయంకరమైనటువంటి పాపం. అది నిజమైనటువంటి విగ్రహారాధన. కాబట్టి ఆ యొక్క గుర్తులు మనకి రాకడకి గుర్తులుగా ఉన్నాయి. దేవుని శిక్ష త్వరగా వస్తుంది పాపం చేసిన వారి మీదకి. కాబట్టి ఆలోచన చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ కడవరి దినాలలో ఇంకొక మాట ఏంటంటే, ఈ 2025వ సంవత్సరం ఎన్నో భయంకరమైనటువంటి సూచనలు, దేవుని యొక్క రాకడ సూచనలు చూస్తామని మనకు అర్థమవుతూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. చాలా చోట్ల భూకంపాలు వస్తున్నాయి. మొన్న జపాన్‌లో భూకంపం వచ్చింది. భయంకరమైన భూకంపం. మరలా ఈరోజు అనగా ఈ ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజున 15వ తారీఖు జనవరి 15వ తారీఖు సాయంత్రం 11 గంటలకి ఈ కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో సునామీ వచ్చే సూచనలున్నాయని ప్రభుత్వం వారు హెచ్చరిక చేశారు వాతావరణ శాఖ. ఈ రాత్రే ఆ 2 రాష్ట్రాలకి ఆ సముద్రంలో ఉప్పెన వచ్చే సూచనలున్నాయి. దొంగ అలలొస్తాయని ఆ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సేఫ్టీ ప్లేస్‌కి వాళ్ళు షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. తరలిస్తూ ఉన్నారు. తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండమని ఖాళీ చేసేస్తున్నారు ఈరోజు. చూడండి, భయంకరమైనటువంటి రోజులు, భయంకరమైనటువంటి వార్తలు మనం వింటున్నాం. భయంకరమైన సూచనలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనము నూతన పరచబడాలి. దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుడే మనకి ఆధారం అని నమ్మాలి. దేవుడు లేకుండా మనం ఏమి చేయలేమని తెలుసుకోవాలి. దేవుని నామాన్ని మనం మహిమపరచాలి, ఘనపరచాలి. కాబట్టి అమెరికా దేశం కోసం మనం ప్రార్థన చేద్దాం. ఒక విధంగా ట్రంప్ గారు వచ్చారు ఆ దేశానికి. ఆయన కాస్తో కోస్తో నీతిమంతుడు, మంచి మంచి క్రైస్తవుడు. ఈరోజే ఒక ప్రకటన చేసినట్టున్నాడు ఆయన. ఏమనంటే, నేను ప్రమాణ స్వీకారం చేసేలోగా ఇజ్రాయేలీయుల యొక్క బందీలుగా పట్టుకున్నటువంటి ఆ యొక్క ఇజ్రాయేలీల్ని మీరు విడిచిపెట్టాలి, లేకపోతే ఘోరమైనటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటారని చెప్పేసి ఈరోజు ఆయన ఒక ప్రకటన చేశాడు. కాబట్టి ఆయన కాస్తో కోస్తో దేవుని బిడ్డ. ఆయనను బట్టి అయినా సరే దేవుడు ఆ దేశాన్ని రక్షించాలని మనందరం కూడా అమెరికా కోసం ప్రార్థన